యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు, యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు. ఎంత ఘోర పాపినైనను ఎంచక మరి క్షమించును. ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియ సోదరి సహోదరులకు క్రీస్తు యేసు నామములో నా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి, దయని బట్టి ఆత్మీయ జీవితమైనటువంటి ఈ కార్యక్రమాల ద్వారా దైవ సంబంధమైన సంగతులు మనం వినడానికి, నేర్చుకోవడానికి దేవుడు కృప చూపుతున్నారు. అందుని బట్టి దేవునికి నేను కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం నుండి మరొక వాక్య భాగాన్ని మనము ఆలోచన చేద్దాం. దేవుని వాక్యం పట్ల సంతోషము అనేటువంటి మాటల గురించి మనము గమనిద్దాం. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం 10వ వచన భాగంలో ఉన్నటువంటి మాటని ఆలోచన చేద్దాం. విందురని నేను ఎవరితో మాట్లాడేదును, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదును, వారు వినుటకు తమ మనస్సు సిద్ధపరుచుకున్నారు గనుక వినకపోయిరి. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషం లేని వారై దాని తృణీకరింతురు. ప్రభునందు ప్రియులారా, చదవబడినటువంటి వాక్య భాగం యొక్క ఉద్దేశాన్ని మనము ఆలోచన చేద్దాం. విందురని నేను ఎవరితో మాట్లాడేదును, దేవుడు అంటున్నాడు. వింటారని నేను ఎవరితో మాట్లాడతాను, దాని అర్థం ఏంటి? వినట్లేదని అర్థం. దేవుని ప్రజలు దేవుని మాట వినట్లేదు. ఎవరికి సాక్ష్యం ఇస్తాను, వారు వినుటకు తమ మనసు సిద్ధపరుచుకోరు గనుక వినకపోయిరి. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై దాన్ని తృణీకరిస్తున్నారు. దేవుని వాక్యమందు వారు సంతోషము లేని వారై వాక్యాన్ని తృణీకరిస్తున్నారట. ఆనాటి ప్రజలైనటువంటి ఇశ్రాయేలును గూర్చి ఇర్మియా ద్వారా దేవుడి మాటను మనకి జ్ఞాపకం చేస్తున్నారు. కనుక ఈ వాక్య భాగంను ఆలోచన చేద్దాం. మన ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యము దానికి ఉన్నటువంటి విలువేంటో, దేవుని వాక్యంకు ఉన్నటువంటి గొప్ప ఏంటో మనం అర్థం చేసుకోవాలి. దేవుని వాక్యం ఎంత గొప్పదంటే అది శక్తి కలిగినటువంటిది అనే మాట మనకి గ్రంథం తెలియజేస్తుంది. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదే, రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. వాక్యానికి ఉన్నటువంటి శక్తి ఏంటో, ఎంత గొప్పదో ఈ వాక్య భాగంలో మనం గమనిస్తూ ఉన్నాం. హృదయాన్ని, ఆలోచనని, తలంపులని సమస్తను కూడా మరి శోధించగలిగినటువంటిది దేవుని వాక్యం. అంత శక్తి కలిగినటువంటి ఈ వాక్య విషయంలో మనం ఎలా ఉంటున్నాం అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఇర్మియా ఆనాటి ప్రజలను ఉద్దేశించి మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఈ దేవుని వాక్యము అనేటువంటిది దేవుడు పెట్టుకున్నటువంటి ఒక నామము అనేటువంటి విషయాన్ని కూడా దైవ గ్రంథం మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ఈ వాక్యం ఎవరో మనకు తెలుసు. ఆది యందు వాక్యం ఉండును, వాక్యము దేవుని వద్ద వాక్యమే దేవుడై ఉండును. కాబట్టి నువ్వు దేవుని వాక్యాన్ని అపార్థం చేసుకుంటే, దేవుని వాక్యాన్ని తృణీకరిస్తే దేవుణ్ణి తృణీకరిస్తున్నామనేటువంటి విషయాన్ని మనము గమనించాలని దైవ గ్రంథం మనకి జ్ఞాపకం చేస్తుంది. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఈ వాక్యాన్ని ఉద్దేశించి ఒక 3 సంగతులు మనము ఆలోచన చేద్దాం. దేవుడు ఏం ఆశిస్తున్నాడు? విందురేమో అని. దేవుడు ఏమనుకుంటున్నాడు? తన మాట వింటారేమని ఆశ కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యమందు నీకు నాకు సంతోషం ఉండాలంటే ముందుగా మనం ఏం చేయాలి? దేవుని మాటను లేదా దేవుని వాక్యమును వినాలి అనే విషయాన్ని గమనించాలి. కానీ ఆనాటి ప్రజలు వాళ్ళు ఏమన్నారంటే, మేము వినమని చెప్పేస్తారట వాళ్ళు. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము 18వ వచన భాగంలో, అయితే మేము వినమని వారు అనుచున్నారు. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారు? మేము వినము అని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారండి దేవుని మాట. కాబట్టి వాళ్ళకి ఏముండదు, ఇంకా ఆ వాక్యంలో ఉన్నటువంటి సంతోషము. వాక్యం అంటే ఎవరు? దేవుడు. ఆ దేవుళ్ళలో ఉండేటువంటి సంతోషాన్ని వాళ్ళు కోల్పోతారు. కనుక వినము అని వాళ్ళు చెప్తున్నారు.
మరి మనం ఏం చేయాలి? వినాలి. వినటం ద్వారా దేవుడు ఎన్నో ఉద్దేశాలను కలిగి ఉన్నాడు. దేవుని వాక్యం వింటే ఎంత ధన్యతో దేవుడు తన గ్రంథంలో మనకు జ్ఞాపకం చేశారు. కాబట్టి ఆనాటి ప్రజల యొక్క ఉద్దేశాన్ని మనం మొదటగా గమనిస్తున్నాము. వాళ్ళు అంటున్నారు మేము వినము అని చెప్తున్నారు వాళ్ళు. కానీ దేవుడు ఆయన మాట లేదా ఆయన వాక్యము వినాలని ఆశ కలిగినటువంటి వారుగా ఉన్నారు అనేటువంటి విషయాన్ని గమనించాలి. అందుకని దేవుడు చూడండి, వాళ్ళు వినట్లేదు కాబట్టి వాళ్ళ మీద ఎంత వేదన, ఎంత బాధపడ్డాడో యెషయా ప్రవక్త రాశాడు ఈ మాటలో. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 2వ వచన భాగంలో, యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి సెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారుగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఆయన వేదనని, ఆయన బాధని చెప్తున్నాడు ఇశ్రాయేలు గురించి. నేను పిల్లల్ని పెంచాను, గొప్పవారుగా చేశాను, వారు నా మీద తిరగబడ్డారు. ఆకాశమా ఆలకించుము, భూమి సెవియొగ్గుము. అంటే దేవుడు తన బాధని, ఆయన పిల్లలైనటువంటి వారు చేస్తున్నటువంటి తిరుగుబాటును గూర్చి ఎంత వేదన చెందుతూ ఆకాశంతో మాట్లాడుతున్నాడు, భూమితో చెప్తూ ఉన్నాడు ఆయన. ఈనాడు కూడా తల్లిదండ్రులు చూడండి, పిల్లల మాట వినకపోతే ఏం చేస్తారు? వాళ్ళకి వెళ్ళి చెప్పుకుంటారు, మా పిల్లలు అసలు మాట వింటలేదండి అని చెప్పుకుంటారు. అది మనుషులకి. కానీ దేవుడు ప్రకృతితో చెప్తున్నాడు. అంటే ప్రకృతి చెప్తే మీరు అర్థం చేసుకోండి. భూమితో చెప్పాడంటే మాట విన్న వాళ్ళు ఏం చేయాలో తెలుసు భూమికి. ఆకాశంతో చెప్పాడంటే మాట విన్న వాళ్ళు ఏం చేయాలో తెలుసు ఆకాశానికి. ఎందుకంటే అవి దేవుని మాట వింటూ ఉన్నాయి, దేవుని మాటకు లోబడి నడుస్తూ ఉన్నవి. కాబట్టి ఆయన పెంచి పెద్దవారుగా చేస్తున్నటువంటి పిల్లలు తిరుగుబాటు అంటే అర్థం ఏంటంటే మాట వినకపోవడమే తిరుగుబాటు అనేటువంటి విషయాన్ని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. కనుక పాత నిబంధన సంబంధమైనటువంటి ఆనాటి ప్రజలైనటువంటి ఇశ్రాయేలు విషయమే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వింటారని నేను అనుకున్నాను, కానీ వారు నా మాట వినలేదు అని ఆయన బాధపడుతున్నటువంటి సంగతి మనం చూస్తున్నాం. దేవుని వాక్యములో ఉన్నటువంటి సంతోషము నా జీవితంలో ఉండాలంటే మొదటగా దేవుని మాట వినాలి. అందుకే వినటం ద్వారా దేవుడు చూడండి ఎంత గొప్ప స్థితిని తీసుకొచ్చాడు. రోమపత్రిక 10:17 అంటాడు, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట. యేసు ప్రభుని గూర్చినటువంటి మాటలను వింటే నీకు విశ్వాసం కలుగుతుంది. రక్షణ లేని వాళ్ళకి రక్షణ వస్తుంది. రక్షింపబడినటువంటి వారు విశ్వాసములు అంతకంతకు అభివృద్ధి చెందుతారు. కాబట్టి వినటం ఎంతో మేలండి. ఆయన మాట వినాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. వినటం ద్వారా నీ జీవితంలో ఎంత సంతోషమో ఆయన మాట ద్వారా వచ్చే సంతోషం నీకు ఇవ్వాలని ఆశ కలిగి ఉన్నాడు. కానీ ఇక్కడైతే వారు వినట్లేదు. వింటే ఇంకా వాళ్ళకి పాత నిబంధనలో వాళ్ళకి ఎంతో చరిత్ర ఉందండి ప్రభునంత ప్రియులారా. ద్వితీయోపదేశకాండములో దేవుడు మాట వింటే వాళ్ళ స్థితిని తెలియజేశాడండి. ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 5వ వచన భాగము, కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్టుకు నీ దేవుడిని యెహోవా మాటను జాగ్రత్తగా విని ఎడల మీలో బేదలు ఉండరు. చూడండి, దేవుని మాటని నడుచుకుంటే బేదలు మీలో ఉండరని అన్నాడు సమాజానికి, ఇశ్రాయేలు ప్రజల యొక్క సమాజానికి దేవుడు తెలియజేశాడు. కానీ వాళ్ళు మాట వినకపోవటాన్ని బట్టి బీదలు అనేటువంటి వారు ఉన్నట్టుగా కూడా అక్కడ అన్నటి సమాజాన్ని మనం పరిశీలన చేస్తూ ఉంటాం. కనుక దేవుని మాట వింటే పేదరికం ఉండదటండి, బీదలు ఉండరట అక్కడ. కానీ ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. ఇశ్రాయేలు ప్రజలు వినలేదు కాబట్టి బీదలు అనేటువంటి వారిలో ఉన్నారు. నేటి సమాజం కూడా మనం చూడండి, దేవుని నమ్మినటువంటి వారు కూడా అనేకమైనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నారు. కారణం ఏంటి? అక్కడ వాళ్ళకి చెప్పిన మాట నిన్న నేడు దేవుడు ఏకరీతిగా ఉన్నాడు. నిబంధన విధానం మారింది కానీ దేవుడు మారలే. ఆయన మాట ఎక్కడైనా ఒకటే, ఆ మాటలో శక్తి ఒకటే. ఆయన జరుగుద్ది అంటే జరుగుద్ది, కాదంటే కాదు. కనుక ఇక్కడ ఏమన్నాడు? యెహోవా మాట మీరు జాగ్రత్తగా విని మీరు నడుచుకున్నట్లయితే మీలో బేదలు ఉండరన్నారు. ఈనాడు దేవుడిని నమ్మినటువంటి పిల్లల్లో కూడా మీరు ఆలోచన చేయండి. దీన్ని బట్టి మనం లోతుగా ఆలోచిస్తే మనం వింటలేదు మాట అండి. వినడం అంటే ఏదో వింటున్నాం కదా అనుకుంటున్నాం. ఏదో వింటాం కాదు, విన్నదాని ప్రకారంగా చేయాలా. మాట వినేసి వదిలేస్తే అయిపోతుందా? పిల్లలకి మీరు ఏదో మాట చెప్తారు, ఆ మాట ఏం చేయాలి? వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా చేస్తేనే వాళ్ళు విన్నట్టు. చెప్పిన మాట వినేసి వాళ్ళు చేయలేదనుకోండి, మీరు ఏమంటారు? నా మాట వింటలేదు, తిరుగుబడుతున్నారు అంటారు. మరి మనం దేవుని నమ్మినటువంటి మనము
ఆనాడు ఒకనాటి ప్రజలు ఇశ్రాయేలులు వాళ్ళు చేస్తుంది అదే, తిరగబడ్డారు, వాళ్ళు వినలేదు మాట. కనుక దేవుని మాట ప్రకారంగా చేస్తే ఎంత గొప్ప ధన్యత వాళ్ళకి చెప్పాడు. ద్వితీయోపదేశకాండ 28లో కూడా వాళ్ళకి చెప్తాడు, యెహోవా మాట మీరు శ్రద్ధగా విని ఆ మాట ప్రకారం చేస్తే వాళ్ళు ఎలాంటి దీవెన పొందుతారో కూడా వాళ్ళకి చాలా వివరంగా చెప్పబడింది. ప్రభునందు ప్రియులారా, అంటే మాట వినడంలో, మాట ప్రకారం చేయటంలో ఆశీర్వాదం ఉంది. కాబట్టి దేవుని మాటను వినాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక మాట వినేవారుగా మనము ఉండాలి అనేటువంటి విషయాన్ని దేవుని వాక్యం మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది. పౌలు గారిని దేవుడు ఏర్పాటు చేసుకోవడంలో ఒక ఉద్దేశాన్ని పౌలు ఒక సందర్భంలో గుర్తు చేశాడు. అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము 14వ భాగంలో ఒక రాజు దగ్గర ఆయన మాట్లాడుతున్నటువంటి సందర్భం. అక్కడ మాట్లాడుతున్న సందర్భంలో అననీయ అనేటువంటి భక్తుడు వచ్చాడు. ఆయన ద్వారా పౌలుకి చెప్పబడిన సంగతులు గుర్తు చేస్తూ ఈ మాట చెప్తున్నాడు. అప్పుడు అతడు, మన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకున్నట్టుకును ఆ నీతిమంతుని చూచుటకును ఆయన నోటి మాట వినుటకును నిన్ను నియమించి ఉన్నాడు. దేవుడు ఎందుకు నియమించాడో తెలుసా? పౌలు అని అననీయ మాట్లాడుతున్నాడు. ఆయన చిత్తమును నువ్వు తెలుసుకోవడానికి, ఆ నీతిమంతుని చూడడానికి, ఆయన నోటి మాట వినడానికి, ఆయన యొక్క నోటి మాట వినుటకు. అంటే అర్థం ఏంటి? మాటని విడిచిపెడతాగా, యేసుప్రభు మాట విని విడిచిపెడతాకైనా పౌలు ఆ మాట ప్రకారంగా చేయడానికి. కనుక దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకోవడంలో, క్రీస్తు ప్రభు యొక్క రక్తధారలో కడిగి మనల్ని ఏర్పాటు చేసుకోవడం ఉద్దేశం ఏంటంటే ఆయన మాట వినాలి. ఆనాడు ఆశించాడు, వాళ్ళు వింటారేమో అని ఆశించారు, వాళ్ళు వినలేదు, మేము వినమని చెప్పారు. ఈనాడు ప్రభునందు ఉన్నటువంటి పిల్లలు దేవుని మాట వినాలి అనే విషయాన్ని దైవ గ్రంథం మనకి తెలియజేస్తుంది. మాట వినుట కొరకే నేను నియమించబడ్డానని పౌలు గారు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. రెండవదిగా మనం ఆలోచన చేసినట్లయితే ప్రభునందు ప్రియులారా, ఈ మాట వినడానికి సిద్ధ మనసు మనము కలిగి ఉండాలని గ్రంథం చెప్తుంది. దేవుడు ఆశించాడు. అక్కడ ఇర్మియా 6:10 మనం చూస్తున్నాం, విందురేమోని వారు తమ మనసులను సిద్ధపరుచుకొనలేదు గనుక వినకపోయిరి. అంటే దేవుని మాట వినాలంటే మీ మనసులు సిద్ధపరుచుకోవాలి. రెండవదిగా మన మనసులు సిద్ధపరుచుకుంటేనే మనము దేవుని మాటలు వింటాము అనే విషయాన్ని గమనించాలి. నెహెమియా గ్రంథం 9వ అధ్యాయము 17వ భాగంలో ఆనాటి ప్రజలు మనసు సిద్ధపరుచుకోలేదు కాబట్టి వాళ్ళ మాట వినలేదట. వారు విధేయులగుటకు మనసు లేని వారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకం చేసుకొనక తమ మనసులను కఠినపరుచుకుని ఏం చేస్తారు? వాళ్ళు మనసును కఠినపరుచుకున్నారు. మనసును సిద్ధపరుచుకోవాలి దేవుని మాటలు వింటా. కాబట్టి దేవుని మాటలు వినాలంటే నా మనసును సిద్ధపరుచుకోవాలి. వీళ్ళు ఏం మర్చిపోయారంటే వారు విధేయులగుటకు మనసు లేదు. వాళ్ళు వినాలంటే ముందు విధేయత కావాలి. అబ్రహాము దేవుని మాటకు లోబడిను అని ఉంటుంది, విధేయత చూపించాడు అంటే మనసు ఉంది ఆయనకి. ఇక్కడ వాళ్ళని చూసినట్లయితే వారు విధేయులగుటకు మనసు లేని వారై తమ మధ్య నువ్వు చేసిన అద్భుతములు జ్ఞాపకం చేసుకొనక. ఆనాటి ప్రజలు మరి ఇశ్రాయేలుని గురించి మనం ఆలోచన చేస్తే, ఐగుప్తులో నుంచి వచ్చినటువంటి వారి జీవితాలు చూస్తే వారి ఎదుట దేవుడు ఎన్ని అద్భుతాలు చేస్తాడు, ఎన్ని కార్యాలు చేస్తాడో అవన్నీ కూడా వాళ్ళు జ్ఞాపకం చేసుకోలేదంటే. ఎందుకంటే మనసు కఠినమైపోయింది, వాళ్ళకి మర్చిపోయారు అన్నీ కూడా. కనుక నా మనసు గనక సిద్ధపరచుకోకపోతే మనం ఏం చేయమంటే దేవుని యొక్క మాటలను మనం వినలేము అనేటువంటి విషయాన్ని దైవ గ్రంథం మనకి జ్ఞాపకం చేస్తుంది. మత్తయి సువార్త 13వ అధ్యాయము 14వ భాగంలో ఇందు నిమిత్తము యేసు ప్రభువారు ఒక ఉపమానం చెప్పారు. ఈ ప్రజలు కన్నులారా చూసి, చెవులారా విని, హృదయముతో గ్రహించి, మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందుకున్నట్లు వారి హృదయము క్రొవ్వినది. వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకుని ఉన్నారు గనుక వారు వినుటి మట్టుకు విందురు కానీ గ్రహింపరు, చూచుటి మట్టుకు చూతురు కానీ ఎంత మాత్రము తెలుసుకోనని యెషయా చెప్పిన ప్రవచన వీరి విషయమే నెరవేరినది అని ప్రభువు చెప్తున్నాడు. ఇక్కడ మనం గమనిస్తే వారు చెవులార విని హృదయముతో గ్రహించి మనసు త్రిప్పుకోలేదు. అక్కడ మనసు దేవుని వైపు పెట్టుకోలేదు.
మనసు వారు సిద్ధపరచుకోలేదు కనుక వారు వినలేకపోయారని ప్రవక్త నిషే చెప్పినటువంటి మాటను అక్కడ గుర్తు చేయడం జరుగుతుంది. కనుక ప్రభునందు ప్రియులారా, మొదటిగా దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, దేవుని వాక్యమందు నా జీవితంలో సంతోషం ఉండాలంటే మొదటగా వినాలి. వినడం విన్నదాని ప్రకారంగా చేయాలి. రెండవదిగా వినుటకు మనసును సిద్ధము చేసుకోవాలి. వినడానికి ఏం చేయాలంటండి? మనసును సిద్ధపరచుకోవాలని దేవుని వాక్యం ద్వారా మనం గమనిస్తున్నాం. కాబట్టి ఆనాటి ప్రజలైతే వారు సిద్ధపరచుకోలేదు. యేసు ప్రభునందు ఉన్నటువంటి నీవు నేను ప్రభువు దగ్గర ఆయన మాటలు వింటాక మనం ఏం చేయాలి? మన మనసులను సిద్ధపరచుకోవాలి. ఆ దేవుని సన్నిధికి మనం వచ్చామంటే మన హృదయము మనసు కూడా మరి సిద్ధంగా ఉండాలి దేవుని మాటలు వినడానికి. దేవుని యొక్క మాటల పట్ల ఆసక్తి కలిగి ఉండడానికి మనం సిద్ధపడాలని దైవ గ్రంథం జ్ఞాపకం చేస్తుంది. ఆనాటి సమాజాన్ని మనము ఆలోచన చేస్తున్నట్లయితే మరి వాళ్ళు వినడానికి ఇష్టపడలేదు. రెండోది, వినడానికి వాళ్ళ మనసులో సిద్ధము చేసుకోలేదు. కాబట్టి దేవుని వాక్యమందు ఉన్నటువంటి సంతోషాన్ని వాళ్ళు కోల్పోయారు. కానీ ఈనాడు నీవు నేను దేవుని మాటలో ఉన్నటువంటి సంతోషాన్ని మనం పొందుకోవాలంటే మాట వినాలి. రెండోదిగా మనసులను సిద్ధము చేసుకోవాలి. అలా చేసుకుంటే మూడో సంగతి, దేవుని వాక్యమందు సంతోషం ఉందండి. దేవుని వాక్యమందు ఏముంది? మనకి సంతోషం అనేటువంటిది ఉంది. ఆ సంతోషాన్ని మనము పొందుకోవాలని దైవ గ్రంథం చెప్తూ ఉంది. కీర్తన గ్రంథము 119వ అధ్యాయం 50 వచ్చిన భాగాన్ని చూద్దాం. వాక్యమందు సంతోషం ఏంటి చూద్దాం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, ఇదే నాకు బాధల్లో నెమ్మదిస్తుందని దేవుని వాక్యాన్ని చూస్తాం. దేవుని వాక్యం ఏం చేస్తుందంట? నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది. ఈ మాటని మనం ఎంతమంది నిజంగా నమ్ముతున్నాం? ఈ వాక్యం ఉన్నటువంటి సంతోషాన్ని మనం అర్థం చేసుకుంటున్నామా? దేవుని వాక్యమే మనకేమిస్తుందంట? సంతోషాన్ని ఇస్తుంది. దేవుని వాక్యంలో ఇప్పుడు ఏముంది? బ్రతికించే శక్తి ఉంది. యేసుప్రభు భూమి మీద మానవుడిగా ఉన్న దినాల్లో ఆయన మాటలోనే ఉన్నటువంటి కార్యాలు ఎన్నో మనం చూస్తాం. 4 దినాలు సమాధిలో ఉన్న లాజరుని బయటికి రా అనగానే ఆయన మాట బ్రతికించింది. సువార్తల్లో మనం అనేకమైన సందర్భాలు చూస్తాం. అంటే ఇక్కడ దేవుని మాటలు ఉన్న గొప్ప మాటలో ఏముంది? సంతోషం ఉంది. ఆ మాట సంతోషాన్ని తీసుకొస్తుంది. అలాగే ఇక్కడ అంటున్నాడు, నీ వాక్యము నన్ను బ్రతికించదు, బాధల్లో నెమ్మది. బాధల్లో దేవుని వాక్యం నెమ్మదిస్తుందా? ఇది నమ్ముతున్నాం మనం? అటువంటి వాక్య సంతోషాన్ని కలిగినటువంటి వారుగా మనం ఉంటున్నామా? ఒక ఉదాహరణ మనం చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయంలో అపోస్తలుడైనటువంటి పౌలు గారి గురించి మనం గమనిస్తాం. ఆయనకు ఒక శోధన ఉందటండి, బాధ ఉంది. అది తొలగిపోవాలని 3 సార్లు ప్రార్థన చేశారు ఆయన. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభుని వేడుకుంటుని. 2 కొరింథీ 12:8. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచిండి నిమిత్తము విశేషముగా నా బలహీనత యందే బహు సంతోషముగా అతిశయపడుతున్నాను. బలహీనతల్లో ఆయన సంతోషంగా ఉన్నాడు. కారణం ఏంటంటే మాటలో ఉన్న శక్తి ఆయనకి అర్థమైంది. నా కృప నీకు చాలు, నువ్వు ఎప్పుడు బలహీనుడో అప్పుడు నేను బలపరుస్తాను. ఆ బాధ పోవాలని 3 సార్లు ప్రార్థన చేస్తాడు పౌలు ఎలాంటి గొప్ప భక్తుడు మనకి గ్రంథం ద్వారా మనం చూస్తాము. ఆయన నీడపడినా లేదా ఆయన ముట్టుకున్న వస్త్రాలు ఎవరైనా ముట్టుకున్నా ఎలాంటి రోగాలైనా ఎలాంటి సమస్యలైనా వదిలిపోయి, అలాంటి పౌలుకి ఒక బాధ ఉన్నప్పుడు 3 సార్లు ప్రార్థన చేస్తాడు. కానీ దేవుడు ఏమన్నాడు? నా కృప నీకు చాలు అని ఒక మాట చెప్పాడు. ఇప్పుడు పౌలు గారు ఏమి నమ్మారు? ఆ మాటను నమ్మాడు. ఆ మాటలు ఏముంది? సంతోషం ఉంది. దేవుని వాక్యం బ్రతికిస్తుంది, సమాధానం ఇస్తుంది, నెమ్మదిస్తుంది. కనుక ఆ మాటను బట్టి పౌలు ఆనందిస్తున్నట్లుగా ఈ వాక్య భాగం యొక్క ఉద్దేశమైనది. కనుక దేవుని వాక్యాన్ని బట్టి మనము ఆనందిస్తున్నామా? దేవుని వాక్యంలో సంతోషాన్ని మనం గుర్తిస్తున్నామా? పాత నిబంధనలో దావీదు అనే భక్తుడు చూడండి, కీర్తన గ్రంథం 56వ అధ్యాయము 3వ వచన భాగంలో దావీదుకి భయం సంభవించిందటండి. నాకు భయము సంభవించే దినమున నేను నిన్ను ఆశ్రయించుచున్నాను, దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించుదును, దేవుని యందు నమ్మికించున్నాను, నేను భయపడను. దావీదుకి వాక్యంలోని సంతోషం అర్థమైంది, ఆయన మాటలోని సంతోషం అర్థమైంది. కనుక నాకు భయము సంభవించే దినమున నిన్ను ఆశ్రయిస్తాను,
దేవుని బట్టి నేను వాక్యమునే కీర్తిస్తాను, ఎందుకంటే ఆ వాక్యంలో నాకు సంతోషం ఉంది, సమాధానం ఉంది, నెమ్మది ఉంది అనే సత్యాన్ని ఎవరు గుర్తించారు? దావీదు గుర్తించాడు. కానీ మనం దేవుని వాక్యమందు ఉన్నటువంటి సంతోషం మనం పొందుకుంటున్నామా? ఆనాటి ప్రజలైతే ఏం చేశారంట? దేవుని వాక్యమందు సంతోషం లేని వారే దాన్ని తృణీకరించారు. వాళ్ళు దేవుని వాక్యాన్ని తృణీకరించారు, అంటే దేవుని తృణీకరించారు. కనుక నీవు నేను వాక్యాన్ని తృణీకరిస్తే దేవుని తృణీకరించినట్లే. దేవుని వాక్యమందున్నటువంటి సంతోషాన్ని మనం కలిగి ఉండాలి. పౌలు కలిగి ఉన్నాడు, దావీదు కలిగి ఉన్నాడు. అనేక మంది భక్తుల జీవితాల్లో మనం చూస్తాం. ఒక ఆయన అంటున్నాడు, మాట మాత్రం సెలవిమ్ము ప్రభా, నీ మాట చెప్తే చాలు, నీ మాటలో ఉన్న శక్తి ఏంటో సంతోషం ఏంటో మాకు తెలుసు అంటున్నారు. కాబట్టి మనం వాక్యాన్ని ఎంత తేలిగ్గా తీసుకుంటున్నాం, దేవుని వాక్యాన్ని ఎంత గొప్పగా మనం ఆలోచన చేస్తున్నామో లేదా మీరు గమనించాలి. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో మనము ఆలోచన చేస్తున్నట్లయితే ఆయన మాటను బట్టి ఎన్నో కార్యక్రమాలు జరిగినటువంటివిగా చూస్తాం. కాబట్టి అందుకనే ఆయన మాటలు వింటా చాలామంది వారి హృదయాల్ని సంసిద్ధం చేసుకుని పెందలకడే ప్రభు దగ్గరికి వచ్చేవారని దేవుని వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటాం. అంత మాత్రం కదా, యాకోబు అంటాడు, మరి మీరు వినుటకు వేగిరిపడే వారికి ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి దేవుని మాటలు వినటానికి మన మనసును వినటానికి ఇష్టపడాలి, మనసు సిద్ధం చేసుకోవాలి, ఆ వాక్యంలోని సంతోషాన్ని మనము గుర్తించాలి. అప్పుడు మన జీవితంలో సమాధానము అనేటువంటి విషయాన్ని దైవ గ్రంథం మనకి జ్ఞాపకం చేస్తుంది. కనుక ప్రభునందు ప్రియులారా, ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము 10వ వచన భాగంలో ఉన్నటువంటి మాటను మీకు నేను జ్ఞాపకం చేస్తాను. ఆనాటి ప్రజలు ఇశ్రాయేలులు వింటారని దేవుడు ఆశించారు, వారు వినలేదు. వినుటకు మనసు సిద్ధం చేసుకుంటారేమో అనుకున్నారు, కనుక వాళ్ళు మనసు సిద్ధం చేసుకోలేదు, కనుక వాళ్ళు వినలేదటండి. ఇదిగో దేవుని వాక్యమందు వారు సంతోషం లేని వారే దాన్ని తృణీకరించారు. కాబట్టి ఈనాడు నీవు ఆ పాత నిబంధనలు ఉన్న సంగతి మనకు యుగాంతమందునట్టు మనకు బుద్ధి జ్ఞానం కలగడానికి ఇక్కడ మనం వినేవారికి ఉండాలి, మనసు సిద్ధపరిచేవారికి ఉండాలి, దేవుని వాక్యం ఉన్నటువంటి సంతోషాన్ని కలిగిన వారిగా మనం ఉండాలి. అలా ఉండాలంటే మనము దేవుని వాక్యాన్ని ఏం చేయాలంటే దాన్ని సంతోషంగా మనం అంగీకరించాలంటాడు. దేవుని వాక్యాన్ని వినాలి, దాన్ని సంతోషంగా అంగీకరించాలి. ఎందుకనంటే దేవుని వాక్యంలో ఉన్నటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. ముందు మనం అంగీకరించాలంటే వాక్యంలో సత్యాన్ని మనం ఏం చేయాలి? గమనించాలి. అందుకంటున్నాడు, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయమి, నీ వాక్యమే సత్యమని బైబిల్ చెప్తుంది. ఇంకా గమనించినట్లయితే సత్యాన్ని గమనిస్తే నువ్వు స్వతంత్రుడవుతావని కూడా దేవుని వాక్యం చెప్తూ ఉన్నది. కనుక మనం ఒక మాటను గమనిస్తాం, దేవుని వాక్యాన్ని మనం విని సంతోషంగా దాన్ని అంగీకరిస్తే మనం సత్యాన్ని గ్రహిస్తాము, తద్వారా సంతోషాన్ని మనము పొందుకుంటాం. వినడంలో యేసు ప్రభువు వారు చెప్పినటువంటి ఉపమానాలు ఉన్నాయి. విత్తువాని గురించినటువంటి ఉపమానంలో ఒక మాటను మనం గుర్తు చేసుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 20వ వచన భాగంలో ఇలా ఉంది, రాతి నేలను విత్తబడిన వారు వాక్యం విని వెంటనే సంతోషంతో దాన్ని అంగీకరించేవారు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలం నిలుచును కానీ వాక్యం నిమిత్తము శ్రమైనను హింసైనను కలుగుగానే అభ్యంతరపడును. ఇక్కడ వాక్యం విని వెంటనే సంతోషంతో అంగీకరించే వాళ్ళు ఉన్నారు. కానీ సంతోషంతో అంగీకరించేవారు ఎలా ఉండాలి? విశ్వాసం కలిగిన వారు ఉండాలి. వారిలో వేరు లేనందున అన్నాడంటే విశ్వాసం లేనందున. చాలామంది సంతోషంగా వింటారు, వినడంతో పాటుగా నీకే ఉండాలి? విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకపోతే ఏమవుద్దంటే సంతోషంగా వాక్యం వింటారు కానీ కొద్ది శ్రమలు, ఇబ్బందులు, ఆటంకాలు రాగానే మళ్ళీ వెంటనే మీరు వాటిని దేవుని వాక్యాన్ని విడిచిపెడతారు. అలాగుండకూడదు. దేవుని ఎలా ఉండాలి? 23వ వచన భాగం, మంచి నేలను విత్తబడిన వాడు వాక్యం విని గ్రహించేవాడు, అట్టివాడు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలిస్తాడు. కాబట్టి సంతోషంగా విశ్వాసముతో దేవుని వాక్యం వినాలి, గ్రహించాలి. 100 60 30 ఆ వాక్యములో మనం ఫలించాలి. అప్పుడు వారు ఖచ్చితంగా వాక్యమందు సంతోషము కలిగినటువంటి వారుగా వాళ్ళ జీవితాలు ఉంటాయనేటువంటి విషయాన్ని దేవుని వాక్యం మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ఈ 100 60 30 వాక్య ఫలింపు కొరకు చెప్పబడిన మాట. దీన్ని చాలామంది ఎవరైనా కానుకిస్తే దానికి ఉపయోగిస్తున్నారు.
వీళ్ళని 100 రెట్లు దీవించి 60 రెట్లు దీవించి 30 ఆ వాక్య కానుక కొరకు కాదు, అది కానుకల దీవుల కొరకు కాదు. ఆ మాట చెప్పబడింది. దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవాడిని ప్రేమిస్తాడని చెప్పబడింది. ఆ మాట ఇది దేని కొరకంటే వాక్యంలో ఫలించు, నువ్వు నూరంతలు ఫలించాలి. వాక్యం విని సంతోషంగా విని దాన్ని అంగీకరించి గ్రహించి మీరు ఫలించాలి, వాక్యంలో ఫలించాలి. అది 100%, 60%, 30%. అక్కడ ప్రభునందు ప్రియులారా ఆలోచించాడు. దేవుడు ఎంత ప్రేమ గలవాడు. కనీసం 30% వాక్యంలో ఫలించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. రెండవదిగా మరొక మాటను మనం ఆలోచించేద్దాం. దేవుని వాక్యం మనకి ఇంకా, ఎందుకంటే వాక్యంలో సంతోషం ఎలా పొందుకుంటామంటే దేవుని వాక్యం మనకి ఇంకా ఏం చేస్తుందంటే మన జీవితం యొక్క అర్థాన్ని తెలియజేస్తుంది. ఈనాడు క్రైస్తవ జీవితం ఎందుకో చాలామంది ఆలోచన చేయట్లేదు. లోకంలో ఉన్నప్పుడు ఎలా జీవించారో ప్రభువులో ఉన్నప్పుడు కూడా అలాగే జీవిస్తూ ఉన్నారు. రోమిలికి రాస్తున్న పత్రిక 14:7-8 పౌలుకి అర్థమైంది. మనలో ఎవడు తన కోసమే బ్రతకుడు, మనలో ఎవడు తన కోసమే చనిపోడు. మనం బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయిన ప్రభు కోసమే కాబట్టి మనం బ్రతికిను చనిపోయినను ప్రభువారమై ఉన్నామని ఆ వాక్య భాగం యొక్క ఉద్దేశం. కాబట్టి క్రైస్తవుడు దేవుని వాక్యంలో ఫలించాలి, వాక్యంలో సంతోషాన్ని పొందుకోవాలి. అలా పొందుకోవాలంటే వాక్యం ఏం చెప్తుందంటే నీ జీవితం ఎందుకొరకో తెలియజేస్తుంది. కాబట్టి యేసు ప్రభు నమ్మినటువంటి పిల్లలు మన కోసమే కాదు కానీ దేవుని కొరకు మనం బ్రతకాలి. మన కోసం మనం చనిపోకూడదు. వచ్చిన బాధలను బట్టి సమస్యలు బట్టి మనముగా చనిపోకూడదు. కాబట్టి ప్రభు కోసం ఒకవేళ ఆ పరిస్థితి చనిపోవాలి. మొదటి శతాబ్దంలో సంఘము, అపోస్తులు అలాంటి పరిస్థితులు కలిగి ఉన్నారు. వాళ్ళు ప్రభు కోసం చనిపోయారు. ఈనాడు ప్రభు కోసం మనం బ్రతికితే సరిపోతుంది. ప్రభు కోసం బ్రతకాలి, ఒకవేళ ప్రభులో చనిపోవాలి. అది దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తున్న సందేశం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఆనాటి పాత నిబంధన సంబంధమైన భక్తులు దేవుని మాట వినలేదు, వారి మనసును సంసిద్ధం చేసుకోలేదు, వాక్యమందు సంతోషాన్ని వాళ్ళు పొందుకోలేదు, వాక్యాన్ని తృణీకరించారు. మనమైతే దేవుని వాక్యం విందాం, దాని ప్రకారంగా చేద్దాం. వినుటకు సిద్ధ మనసులు కలిగి మనం ఉందాము. దేవుని వాక్యమందున్న సంతోషాన్ని మనం పొందుకుందాం. దేవుడి మాటలు మనందరి హృదయాల్లో ఫలింపచేయాలని ప్రేమతో తెలియజేస్తూ ముగిస్తున్నాను. మీ అందరికీ నా వందనములు. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల ప్రభు, నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాము. కృపను బట్టి, ప్రేమను బట్టి, ఆత్మీయ జీవితం అనే కార్యక్రమాల ద్వారా దేవుని గూర్చిన సంగతులు మేము మాట్లాడుకున్నట్టుకు మీరు ఇస్తున్న అవకాశాన్ని బట్టి వందనాలు. ఈ కార్యక్రమంలో ప్రోత్సహించిన మా స్థానిక సంఘము సహకారం దీవించండి. పరిచర్య కొరకు సహకరిస్తున్న బట్టి జ్ఞాపకం చేసుకోండి. ఏ ప్రాంతాలు ఈ మాటలు వినబడుతున్నాయో అటు బిడ్డలందరినీ వారి ఆత్మీయ స్థితిని మార్చండి. మమ్మల్ని పరిపాలించిన నాయకుల, అధికారులు, మా దేశ రాష్ట్ర ప్రజలు సత్య సువార్తకు ఆటంకము లేనటువంటి పరిస్థితులు మీరు దయచేయమని మీ కృప చూపమని ఈ ప్రార్థన దయతో అంగీకరించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొంది మీ బిడ్డలైన మమ్మలను మీ ప్రార్థన ద్వారా సమాధానము, సంతోషం మాకు దయచేయమని, మీ వాక్యములో ఉన్నటువంటి సంతోషాన్ని మేము పొందే బిడ్డలుగా దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.